Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని, అంతేకాకుండా ట్రాఫిక్ రూల్స్ ని ఎవరైతే ఉల్లంఘిస్తున్నారో వారి యొక్క లైసెన్స్ ను 12 పాయింట్లు దాటితే రద్దు చేసే దిశగా తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ వారు చర్యలు చేపట్టడం జరిగింది. ఒక్కసారి మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే, ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైతే మనం డ్రైవ్ చేస్తూ ఉంటామో మనకంటూ కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతూ వస్తూ ఉంటాయి అన్నట్టు. ఆ పాయింట్స్ ఎప్పుడైతే మనం తప్పులు చేస్తూ ఉంటామో డెడిక్ట్ అవుతూ రావడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు సిగ్నల్ జంప్ చేస్తే 2 పాయింట్లు, ఒకవేళ హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తే 2 పాయింట్లు, మొబైల్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే 2 పాయింట్లు, అదేవిధంగా మైనర్స్ ఎవరైనా వెహికల్ డ్రైవ్ చేస్తూ ఉంటే 4 పాయింట్లు, ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే 6 పాయింట్లు. ఇలా ప్రతిసారి మనం దొరికినామంటే పాయింట్స్ అన్నీ కూడా ఇట్లా డెబిట్ అవుతూ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఎలాంటి కఠినమైన చర్యలు ఉంటాయంటే, ఇప్పుడు 12 పాయింట్లను డ్రంక్ అండ్ డ్రైవ్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే తాగి వెహికల్స్ డ్రైవ్ చేస్తూ ఉంటారో వారికి ఫస్ట్ టైం దొరికినప్పుడు 6 పాయింట్స్ డెడిక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక రెండోసారి దొరికినప్పుడు ఖచ్చితంగా ఇంకా మిగిలిన 6 పాయింట్లు కూడా పోవడంతో పాటు వారిని తీసుకెళ్లి కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తారు. అంతేకాకుండా వారి యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ని 1 సంవత్సరం పాటు కూడా సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. ఫస్ట్ టైం ఒకవేళ కోర్టులోకి తీసుకెళ్లి ప్రొడ్యూస్ చేస్తే వారికి మొదటిసారిగా కాబట్టి 10,000 రూపాయల జరిమానా విధిస్తారు. దాంతో పాటు 6 నెలల పాటు జైలు శిక్షను కూడా విధించే అవకాశం ఉంటుంది. ఇక రెండోసారి కనుక దొరికినట్లయితే, రెండోసారి తప్పు చేస్తే అప్పుడు 15,000 రూపాయల వరకు జరిమానా, దాంతో పాటు 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. ఇక మూడోసారి అనుకోండి, ఇక అది ఖచ్చితంగా ఆ కేసుతో పాటు ఇంకా శిక్షను పెంచి అదిని క్రిమినల్ కేసు కింద కూడా క్యాలిక్యులేషన్ చేస్తారు. మీ పేరు మీద ఒక క్రిమినల్ కేసు ఉన్నట్టుగా కూడా నమోదు చేయబడి ఉంటుంది. మనం ఇప్పుడు చూసేసుకుంటే ఎప్పుడైతే ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, ఎక్కడ సేవ్ చేస్తారు అని చెప్పేసి అంటే ఆర్టీఏ డేటా బేస్లో కూడా చాలా సేఫ్గా సేవ్ అయ్యి ఉంటుంది. మన డ్రైవింగ్ లైసెన్సు, దాంతోపాటు ఆధార్ కార్డు, వెహికల్ నెంబరు ఇవన్నీ కూడా వారికి తెలుసుంటాయి. కాబట్టి మనం ఎప్పుడైతే ట్రాఫిక్ రూల్స్ అనేవి ఉల్లంఘిస్తామో ఆ టైంలో చలాన్స్ని బేస్ చేసుకొని ఈ పాయింట్స్ అనేటివి కూడా డెబిట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక మీదట మద్యం సేవించి కనుక వెహికల్ డ్రైవ్ చేస్తే, అంటే డ్రంక్ అండ్ డ్రైవ్లో కనుక 12 పాయింట్లు దాటినాయి అనుకోండి, ఖచ్చితంగా మీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే రద్దు అవ్వడం జరుగుతుంది. సో బీ కేర్ఫుల్. దాంతోపాటు ఒకవేళ మళ్ళీ మనం ఎలా ఆ పాయింట్స్ యాడ్ అవుతాయి మళ్ళీ ఏంటి అని చెప్పేసి అనుకుంటే, మీరు ఎప్పుడైతే 2 ఇయర్స్ పాటు కూడా మీరు ఎలాంటిది ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించకుండా కరెక్ట్గా ఫాలో అవుతూ ఉంటే మీకు మళ్ళీ అవనేవి ఖచ్చితంగా ఉంటుంది. మీ పైన కూడా అవన్నీ జీరో అయిపోవడం అనేది జరుగుతూ వస్తుంది. ఇక ఇంకొకటి ఏంటంటే, మళ్ళీ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు కాబట్టి సంవత్సరం తర్వాత మళ్ళీ ఆర్టీఏ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకోవాలి. దాంతోపాటు డ్రైవింగ్ టెస్ట్ కూడా మీరు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఎలా అయితే మనం అప్లై చేసుకొని తీసుకొచ్చుకుంటామో సేమ్ అదే విధానంగా డ్రైవింగ్ లైసెన్స్ ని మనం పొందాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి రూల్స్ అన్ని కూడా ఇప్పుడు తెలంగాణ ట్రాఫిక్ పోలీసు వారు చర్యలు చేపట్టారు. కొన్ని 2 రోజుల నుంచి కూడా దీని మీదనే వాళ్ళు ఎక్కువగా స్ట్రిక్ట్ గా కూడా రూల్స్ చెక్ చేయడం అనేది జరుగుతూ వస్తుంది. ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ 12 పాయింట్లు దాటుతారో వాళ్ళది డ్రైవింగ్ లైసెన్స్ ఇమీడియట్ గా రద్దు చేస్తాం అనేది జరుగుతుంది. అంటే రద్దు మీన్స్ అంటే సస్పెండ్ చేస్తున్నారు ఒక 1 ఇయర్ పాటు. 1 ఇయర్ తర్వాత మళ్ళీ అగైన్ మనం దాన్ని చేసుకోవాలన్నా, లేదు అంటే మనం ఏదైతే పాయింట్స్ ఉంటాయి కదా, ఆ పాయింట్స్ అనేవి ఖచ్చితంగా జీరో అయి ఉండాలి. జీరో అయి ఉంటేనే అప్పుడు మనం మళ్ళీ డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 2 ఇయర్స్ పాటు మనము ప్రతి రూల్ కూడా, ట్రాఫిక్ రూల్ కూడా ఖచ్చితంగా సిగ్నల్స్ జంప్ చేయకూడదు, మొబైల్ చేస్తూ డ్రైవ్ చేయకూడదు, హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి, దాంతోపాటు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఎప్పుడు కూడా దొరకకూడదు. అదేవిధంగా ఒకటి ఏంటంటే మైనర్స్కి మీ వెహికల్ని కూడా వాళ్ళకి ఇవ్వకూడదు, వాళ్ళు కూడా మీ వెహికల్ డ్రైవ్ చేయకూడదు. ఇలాంటి రూల్స్ అన్ని కూడా ఏవైతే మళ్ళీ రాంగ్ వేలో వెళ్ళకూడదు, ఆపోజిట్ వేలో రావకూడదు, ఏదైతే సిగ్నల్ ఉంటుందో ఆ
సిగ్నల్ దగ్గర జీబ్రా లైన్ అనేది క్రాస్ అవ్వకూడదు. ఇలాంటి రూల్స్ చాలా క్లియర్ గా క్రిస్టల్ గా కనుక మీరు ఫాలో అవుతే అప్పుడు మళ్ళీ మీరు డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోవడం కోసం మీకు అవకాశం ఉంటుంది. లేని పక్షంలో ఇంకా మీరు డ్రైవింగ్ లైసెన్స్ చేసుకోవడమే కాకుండా పూర్తిగా రద్దయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకు అనంటే మళ్ళీ మీరు అది రిపీట్ చేస్తూ మీరు కనుక ఏముందిలే డ్రైవింగ్ లైసెన్స్ రద్దయితే డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఏముంది వెహికల్ డ్రైవ్ చేస్తాను అని కనుక మీరు అనుకుంటే మీరు ఖచ్చితంగా జైలు పాలవ్వక తప్పదు. ఇమీడియట్గా తీసుకెళ్ళి మిమ్మల్ని జైల్లో కూర్చోబెట్టడం అనేది జరుగుతుంది. ఇక ఇదంతా కూడా నార్మల్ పర్సనల్ వెహికల్స్, 2 వీలర్స్, చిన్న వెహికల్స్కి సంబంధించి. ఇక హెవీ వెహికల్స్ ఉంటాయి కదా, ట్రక్కులు కానివ్వండి, లారీలు కానివ్వండి, పెద్ద పెద్ద వెహికల్స్ ఉంటాయి కదా, వాళ్ళకైతే 12 పాయింట్స్ దాకా కూడా కాదు, కేవలం 6 పాయింట్స్కే వాళ్ళ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అనేది 1 ఇయర్ పాటు సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. మళ్ళీ వాళ్ళు అప్లై చేసుకోవాలంటే వాళ్ళకి రూల్స్ కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా ఆర్టీఏ ఆఫీస్కి వెళ్ళాలి, వాళ్ళ దగ్గర ఉన్న ఓనర్షిప్ చూపించాలి, తర్వాత నెక్స్ట్ ఇదివరకు ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ అన్ని ఎవ్రీథింగ్ అంతా కూడా చూపించేసి వాళ్ళు కూడా రూల్స్ అన్ని కరెక్ట్గా ఫాలో అయిన తర్వాతనే అప్పుడు మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఉంటుంది. కానీ మళ్ళీ మధ్యలో కూడా వాళ్ళు తీసుకోవడానికి రికమెండేషన్స్ ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు జరిగే ప్రసక్తి అయితే లేదు. సో ఖచ్చితంగా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కూడా, ఎందుకంటే రోడ్ల మీద చాలా వరకు ఇష్టానుసారంగా డ్రైవ్ చేయడము, యాక్సిడెంట్లు అయిపోవడము, ప్రాణాలు పోవడము ఈ మధ్య కాలంలో చూస్తుంటే కూడా వారికి ప్రాపర్గా డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా తెలియదు, వెహికల్స్ సరిగ్గా కండిషన్లో ఉన్నవా లేవా తెలియదు, వారు మద్యం తాగి డ్రైవ్ చేస్తున్నారా లేదా తెలియదు. ఇలాంటివన్నీ చోటు చేసుకుంటున్న నేపథ్యంలో రాంగ్ రూట్లో వచ్చేస్తుంటారు, అది కూడా ఒకటి. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలోనే ఎక్కువగా వాళ్ళు ముందుగా ఫోకస్ చేసింది ఏంటి అంటే ఈ ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుందో దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. వాళ్ళు మొత్తం ఫుల్ ఊగిపోతూ ఉంటారు, అయినా సరే వెహికల్ మీద కూర్చొని గాల్లో తేలినట్టు వెళ్తూ ఉంటారు. ఎటు పోతారో తెలియదు, ఇటు వస్తారు, ఇటు నుంచి ఇటు పోతా ఉంటారు. అక్కడ ఎదురుగా వచ్చే వాళ్ళ వెహికల్ వాళ్ళు ప్రాపర్గా వస్తున్నా సరే వీళ్ళు వెళ్లే విధానం వల్ల వీళ్ళని తప్పించబోయి వాళ్ళు వెళ్ళి కింద పడిపోయి పెద్ద పెద్ద హెవీ వెహికల్స్ కింద పడి ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు కూడా మనం చూసాం. నష్టం జరుగుతుంది కదా అక్కడ. అందుకోసం అని చెప్పేసి దీని మీద ఏదో ఒకటి నివారణ చేపట్టాలి అన్న కారణంగానే ఈ పాయింట్స్ ఏదైతే పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ ను అమల్లోకి తీసుకొచ్చారు తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ వారు. ఇది కనుక అంతటా ఉంది, కానీ ఇప్పుడు తెలంగాణలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ వారు ఇప్పుడు ముందు స్టెప్ తీసుకున్నారు కాబట్టి మిగతా అన్ని ప్లేస్లలో కూడా ఇలా జరిగితే ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ కోసమైనా సరే వాళ్ళు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని డ్రైవింగ్ చేసేసి ఖచ్చితంగా ఆ ట్రాఫిక్ రూల్స్ ను కూడా కరెక్ట్ గా ఫాలో అవుతారు అన్న ఉద్దేశంతో ఇది స్టెప్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఏదైనా సరే కానీ ఇక మీదట ఎప్పుడైనా సరే మీరు డ్రైవ్ చేసేటప్పుడు మీరు మంచి కండిషన్లో ఉండండి. బండి ఎంత బాగా సూపర్ కండిషన్లో ఉంటుందో మీరు కూడా పర్ఫెక్ట్ హెల్మెట్ పెట్టుకోండి. దాంతోపాటు డ్రైవింగ్ లైసెన్సు, ఆర్సీ, అదేవిధంగా బండి యొక్క ఇన్సూరెన్స్ పేపర్స్ అన్నీ మీ దగ్గర పెట్టుకోండి. అలాగే ట్రాఫిక్ రూల్స్ అనేవి కూడా కరెక్ట్గా ఫాలో అవుతూ వెళ్తే మిమ్మల్ని ఏ పోలీస్ కూడా పట్టుకోడు, మీకు ఫైన్ అనేది ఉండే ఛాన్స్ ఉండదు. కాబట్టి జాగ్రత్త, బీ కేర్ఫుల్. కొత్త చట్టాలన్నీ కూడా అదేంటిది తెర మీదకి రావడం జరుగుతుంది కాబట్టి మనం అలర్ట్గా ఉండకపోతే అనవసరంగా కోర్టుల చుట్టూ తిరగాలి, జైళ్ళల్లో కూడా కూర్చోవలసిన పరిస్థితిని చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త, తస్మత్ జాగ్రత్త. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.